బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటనలో పైలట్ మృతి చెందినట్లుగా సమాచారం. భారత వాయుసేన ధృవీకరించింది. విన్యాసాలు చేస్తుండగా ఈ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నెగటివ్ G-ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2025 నవంబర్ 21న దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. అయితే మార్చి 2024లో రాజస్థాన్లో జరిగిన ఒక శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదానికి గల కారణం సాధారణంగా శిక్షణలో జరిగిన పొరపాట్లు కావచ్చు. ఈ విమానం కూలిపోవడం దాని 23 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. మార్చి 2024లో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుంటే ఆనాడు ఏం జరిగిందో చూస్తే భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది. ఇది విమానం కూలిపోవటం ఇదే మొదటిసారి. ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. దుబాయ్ ఎయిర్ షోలో కూలిన విమానం గురించి చూస్తే ప్రమాదం నవంబర్ 21, 2025న దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయింది. పైలట్ అయితే ఇందులో మరణించడం జరిగింది. ఈ తేజస్ ఫైటర్ జెట్ అత్యంత చిన్న ఎయిర్ క్రాఫ్ట్. విస్తృతంగా వినియోగించేందుకు వీలు పడేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం భారత వాయుసేనలో 40 తేజస్ MK-1 ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 83 తేజస్ MK-1 ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ కూడా చేసింది. అందుకోసం 36,468 కోట్ల డీల్ కూడా కుదుర్చుకుంది. They fucking crashed the fucking Tejas, man. Wow. 2025 కల్లా పాతకాలపు MiG-21 ఎయిర్ క్రాఫ్ట్లను పూర్తిగా తీసేసి వాటి స్థానాన్ని లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో అయిన తేజస్ మార్క్ 1Aతో భర్తీ చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. 1963 నుంచి IIFలో సేవలు అందిస్తున్న MiG-21ల స్థానంలో కూడా తేలికపాటి యుద్ధ విమానాలను తీసుకొచ్చే కార్యక్రమం 1980లోనే మొదలైంది. 2001 జనవరి 4న తొలి తేజస్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరింది. ఆ రోజు భారత వైమానిక దళం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అలాంటి తేజస్ కూలిపోవడంతో నేడు అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.